పరిశ్రమ ఏర్పాటుపై నిరసన ఘటన 12 మందికి రిమాండ్. ఎంత దారుణం అంటే ఈ కంపెనీ మాకు వద్దురా నాయన అని పోరాటం చేసిన రైతుల మీద, మహిళల మీద కేసులు పెట్టింది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు అదే గతంలో చేసింది కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఇదే జరిగిందని కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. ఇదే చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేసినప్పుడు ఎట్లా పెడతారు? పర్యావరణాన్ని దెబ్బతీసే, గ్రామాలని నాశనం చేసే, ప్రజల జీవితాలతో ఆడుకునే, ప్రాణాలు తీసే ఇట్లాంటి కంపెనీ ఎట్లా పెడతారని మీలాంటి వాళ్ళు మాట్లాడారు కదా. మరి 12 మందిని రిమాండ్ చేసిర్రే. ఇప్పుడు ఈయన హరీష్ రావు అంటుండు రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది, ప్రభుత్వం పైన హరీష్ రావు విమర్శలు. ఎట్లా పెడతావు నువ్వు కేసులని? అసలు దొంగలు మీరే కదా. మొత్తం 9 రకాల పర్మిషన్లు ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కేంద్రంతో సహా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా 9 రకాల పర్మిషన్స్ ఇచ్చింది మీ గవర్నమెంట్ హయాంలో కదా. సిగ్గుండాలి కదా కొంచెమైనా. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న మీకు సిగ్గుండాలి. ఆనాడు వ్యతిరేకించి ఈనాడు మళ్ళీ అదే కంపెనీ రావడానికి కారణమవుతూ రైతుల మీద రిమాండ్, రైతులని జైలుకు పంపిన ఈ గవర్నమెంట్కి సిగ్గుండాల, ఈ నాయకులకు సిగ్గుండాల. ఎవరి కోసం ఇది? ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ్ అన్న విలేజ్లో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకురాబోతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఒక్కసారి వస్తే అక్కడ కనీసం బతకడానికి కూడా అవకాశం ఉండదు, పీల్చడానికి గాలి ఉండదు, భూమి ఉండదు, మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఇది ఎవరు చెప్తున్నారు? మీ మాజీ ఎమ్మెల్యే, ఇదే పెద్దదనవాడ గ్రామం పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసి సెక్రటరీ ఆయనే చెప్తున్నాడు. మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు శ్రీధర్ బాబుకి, వాళ్ళకి వీళ్ళకి. మరి మీ ఎమ్మెల్యేనే మీ నాయకుడే ఇథనాల్ ఫ్యాక్టరీ రావడం కరెక్ట్ కాదని చెప్తున్నప్పుడు మరి రైతులు ఆందోళన చేయడంలో తప్పే ఉంది? ఏం చేసిరు రైతులు? 3 నెలల పాటు ఆపిరు పనులు. పనులు ఆపిన తర్వాత లేదు ఈ కంపెనీ వస్తలేదని చెప్పిన తర్వాత మళ్ళీ మొన్న వర్క్ స్టార్ట్ చేసిరు, పోయి తగలబెట్టకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఏమైనా మనుషులను తగలబెట్టిరా? మనుషులనేం తగలబెట్టలే కదా, బండ్లు తగలబెట్టిరు. రెచ్చగొట్టేది మీరే, ప్రజల ప్రాణాలు తీసే కంపెనీలు తీసుకొచ్చేది మీరే, తిరగబడ్డ రైతులని మీద కేసులు పెట్టి జైలుకు పంపేది మీరే. కొంచెమైనా ఇది ప్రభుత్వం, ఇదేనా ప్రజాపాలన అంటే? మీరు ఒక్కసారి ఆ చిత్తనూరు ఏరియాకి వెళ్ళండి, ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలకు వెళ్ళి మీ జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీ గ్రామం ఎట్లా ఉందనేది క్వశ్చన్ చేయండి. అప్పుడు మీకు వాస్తవాలు తెలుస్తాయి. నిన్న అట్లనే మాట్లాడుతుంటే ఉద్యోగాలు రావద్దాట. మీ బొంద ఉద్యోగాలు, ప్రజల ప్రాణాలు తీసే ఉద్యోగాలు ఎవరి కోసం కావాలా? ఇప్పటివరకు వచ్చిన కంపెనీలు ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇట్లాంటి కంపెనీలు దేనికోసం? ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామస్తులు, రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న గాయత్రి కంపెనీకి చెందిన సామాగ్రి, కార్లు ధ్వంసం చేయడంతో పాటు కూలీలను తరిమేశారంటూ కంపెనీ ప్రతినిధి మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాజోలి ఠాణాలో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. 1000 మందికి పైగా ఆందోళనలో పాల్గొనగా వీడియోల ఆధారంగా 45 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టాం. 33 మందిని బుధవారం రాత్రి మానవపాడు ఠాణా నుంచి ఇళ్లకు పంపించేశాం. కె నరసింహులు, చిన్న నరసింహులు, భరత్ కుమార్, చిన్న నాగేంద్ర, నల్లబోతుల కాటం, పరశురాముడు, శివగౌడ్, సూర్యప్రకాష్, తిప్పారెడ్డి, భీమన్న, మనోహర్, ఏసన్నలను గురువారం గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని వివరించారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆందోళనల సమయంలో గాయపడ్డ బాధిత రైతులు మరియమ్మ, కృష్ణ, లింగన్న రాజోలి పోలీస్ స్టేషన్లో కంపెనీ యాజమాన్యంపై కంప్లైంట్ చేశారు. కంపెనీకి చెందిన ప్రైవేట్ బౌన్సర్లు తమపైన దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వివరించారు. మరి వాళ్ళ మీద కేసులేవి? అదే రైతుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులేవి పెట్టారు? అట్లా అసలు ఎవడదా కంపెనీ? గాయత్రి కంపెనీ అట. వాడు ఆంధ్ర పక్కన రాయలసీమ వాడు. నిన్న ఎఫ్ఐఆర్ ఏది? అది ఒక్క నిమిషం ఎఫ్ఐఆర్ చూద్దాం. మరి ఇప్పుడు ఈమె గద్వాల జేజమ్మ లేకపోతే
ఇంకా పెద్ద పెద్దగా బిడుదలు ఉన్నాయి కదా డీకే అరుణ గారికి. మరి ఈ అంశం మీద స్పందించాలి కదా మీరు. ఈ అంశం మీద స్పందించాలి కదా. బీజేపీ ఏం చేస్తున్నది? మహబూబ్ నగర్ ఎంపీ స్థానం మీదే కదా. మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇది కంపెనీ రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మీరు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. రిమాండ్ కేసు డైరీ రాజోలి పిఎస్ వీడెవడో ఆ కంపెనీ ప్రతినిధి ఓన్తోనే ఇప్పించారు. ఇది తగలబెడతారు, అవసరమైతే ఇంకేమైనా చేస్తారు. అవసరమైతే ఇంకేమైనా చేస్తారు. ఇప్పుడు ఆడ ప్రజలు ఏం డిసైడ్ అయ్యారు? అరే మా ప్రాణాలే పోబోతున్నాయి, ఇక మేమెందుకు బతికి అని వాళ్ళు తిరగబడుతున్నారు. గతంలో దిలావర్పూర్ అన్న ఏరియాలో ఇట్లాగే ఒక కంపెనీ రావడానికి ప్రయత్నం చేస్తే ఆడ ఆర్డీఓ వెహికల్ ఇట్లా ఎత్తేస్తే ఎంత పెద్ద మూమెంట్ జరిగిందాడ. రాత్రి 2 రోజుల పాటు అక్కడే కూర్చొని వాళ్ళు నిరసన చేస్తే విరమించుకుంది గవర్నమెంట్. లేదు ఇక రావట్లేదు ఇక్కడ అని. మరి ఇక్కడ ఎందుకు వస్తుంది? సంపత్ కుమార్ గారు, మీరు ఇప్పుడు గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి బాధ్యత మీదే. బీఆర్ఎస్ వాళ్ళకి అర్హత లేదా వదిలేయండి, వాళ్ళ హయాంలోనే వచ్చిన పర్మిషన్స్ అది పక్కన పెట్టండి. మరి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి కదా. సో వీళ్ళంతా ఇంజూర్డ్ అయిన వాళ్ళు. మరి వీళ్ళు ఎట్లా ఇంజూర్డ్ అయ్యారండి? వీళ్ళంతా ఇంజూర్డ్ అని రాశారు కదా. వీళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. గాయత్రి రెన్యూవబుల్ ఎలైన్ ఇండస్ట్రీస్ అట, మదనపల్లి టౌన్, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఏపీ స్టేట్. వాడొచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే తెలంగాణ వాళ్ళని తీసుకుపోయి జైలు వేసారు. ఈ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? వానికి ఓనుకో పక్క రాష్ట్రంలోనికి ఈ కంపెనీ ఏరియాని రాసిచ్చి మన ప్రాణాలు తీసుకోవడానికి ఇట్లాంటి కంపెనీలను ఎంకరేజ్ చేసి తెలంగాణ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో దెబ్బలు తిని వాళ్ళు కేసులు పెడితే మళ్ళీ లోపల వేయడానికి. ఏమంటాడు? కంప్లైంట్ ఇన్ విచ్ హీ స్టేటెడ్ దట్ ఆఫ్టర్ టేకింగ్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. వాడు పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ ఆనాడు. అన్ని రకాల పర్మిషన్స్ తెచ్చుకున్నాడు వాడు. ఇచ్చి ఈ దొంగలంతా కలిసి దే హ్యావ్ స్టార్టెడ్ టు కన్స్ట్రక్ట్ ఇథనాల్ ఫ్యాక్టరీ. సర్వే నెంబర్ 74/A/1, 174/1, 174/B. ఈ సర్వే నెంబర్స్లో సిచ్యువేటెడ్ ఎట్ అవుట్స్కట్స్ ఆఫ్ పెద్ద ధన్వాడ విలేజ్ ఆఫ్ రాజోలి మండల్ ఫ్రమ్ దేర్ గాయత్రి రెన్యూవబుల్ ఎలైన్ ఇండస్ట్రీస్ కంపెనీ. పబ్లిక్ రియాక్షన్. ఇథనాల్ పరిశ్రమ వస్తే ప్రాణాలు పోవు, తప్పుడు అవగాహన. నువ్వు చెప్పు నాయన, నువ్వు చెప్పు. నువ్వు అడగ ఇల్లు కట్టుకొని పోవాడికి తెలుస్తుంది నీకు. పోదాం ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలకు ఒక్కసారి పోయి చూద్దాం. రఘు గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈ టు డిఈ ప్రమోషన్స్ 4 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదట. మీరు కొద్దిగా గవర్నమెంట్కు తెలియజేయాలి. 9 నెలలు అయింది, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ వాళ్ళ రిజల్ట్స్ ఇవ్వట్లేదట. అడిగితే 3 రోజులు 5 రోజులు అంటున్నారట. 9 నెలల నుంచి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వకపోతే ఏం అన్యాయం ఇది? రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్స్ ఏవి? మా అమ్మకు పెన్షన్ అప్లై చేసి దగ్గర 1.5 సంవత్సరం అయిందట, కొత్త పెన్షన్స్ వస్తలేవట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయి సోయి లేకుండా మాట్లాడుతున్నాడు, చాలా తప్పు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో ఫార్మా కంపెనీ పడుతుంది, దాని గురించి కూడా మాట్లాడండి.
ఇక ఇప్పుడు ఆ ఏరియానే కదా పుట్టపాక ఏరియా అనుకుంటా ఈ కంపెనీ అంతా ఇప్పటికే ఆ ప్రాంతం అంతా సర్వనాశనం అవుతున్నది. సర్వనాశనం అవుతుంది కదా, అయ్యింది కూడా. ఇప్పుడు మీరు చౌటుప్పల్ అనే ప్రాంతానికి వెళ్ళి ఒక రాత్రి అక్కడ పడుకొని రండి, అక్కడ ఉన్న గాలి, వాతావరణము, నీళ్లు ఎంత దారుణంగా కలుషితమైనవో తెలుస్తుంది. ఎవడు అధికారంలో ఉన్నా పేద ప్రజలకు ఒరిగేదేం లేదన్న, పెద్దలకు మాత్రమే. ఫ్యాక్టరీ వస్తే వాళ్ళు నాశనం అవుతారు, కరెక్ట్. కానీ కొంతమంది రెచ్చగొట్టి అక్కడ ఉన్న విలేజర్స్తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. విషయం ఏంటంటే ఎప్పుడైతే వైలెన్స్ సృష్టించాలని ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం చేసేది కూడా వాళ్ళే. ఎందుకంటే ఈ వైలెన్స్ క్రియేట్ అవుతే వాళ్ళని ఆటోమేటిక్గా జైలు వేయచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు. శాంతియుతంగా ధర్నాలు అవి చేసినాం అనుకోండి, అది నడుస్తూనే ఉంటుంది. ఒక్కసారి వైలెన్స్ క్రియేట్ అయితే ఏమైంది, పోలీసులు దిగుతారు, అంత దిగుతారు, ఎవరిని రాకుండా చేస్తారు. అది వాళ్ళ ప్లాన్. ప్లీజ్ టేక్ ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూ అబౌట్ ఇథనాల్ ఫ్యాక్టరీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ సో పబ్లిక్ నోస్ వాట్ ఈస్ ఫ్యాక్ట్. తప్పకుండా అవసరమైతే మేము ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో అక్కడికి వెళ్ళేసి వస్తాం. ఏం జరుగుతుంది అక్కడ, జనాలు ఎట్లున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. రఘు గారు ఫార్మర్స్కి రైతు భరోసా ఇవ్వరాయిగా, ఇస్తారటగా, ఒకటే రోజు ఇస్తారట ఆయన, ఒకటే రోజు. మరి అది ఎప్పుడు ఒకటే రోజు ఎప్పుడే అంటే నాట్లు వేసే సమయానికి అంటుంది. ఆ నాట్లు ఆల్రెడీ మరి ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి, వేసే సమయం కూడా వచ్చింది కదా, మరి ఇంకేసే అంటే వేస్తామంటుండు. ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి. కొంచెం బూతులు తగ్గిస్తే బాగుంటుంది. జాబ్ క్యాలెండర్ గురించి చర్చే లేదు క్యాబినెట్లో, చెత్త ప్రభుత్వం. ఈ నెలాఖరులో ఉంటుందని అంటున్నారట, మరి చూడాలి. దాని గురించి నాకు నిర్దిష్టమైన ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది తప్ప అంతకుమించి ఏం లేదు. చలో, టిఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంటాక్ట్ ఇష్యూ డిస్కస్ లేదు క్యాబినెట్లో. ఇది వేస్ట్ గవర్నమెంట్. పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు ఎలా మరి, ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగాలైనా. అందుకే అంటున్నా కదా బ్రదర్, మీరు ఇథనాల్ కంపెనీలో ఇథనాల్ కంపెనీ రావాలి, మీలాంటి వాళ్ళు అందులో పనిచేయాలి, లేదా అట్లాంటి గ్రామాల్లో మీరు ఉండాలి. వాస్తవాలు తెలిస్తే మీకు అప్పుడు. మండల్కి ఒకరిని రిప్రజెంటేటివ్ని పెట్టండి అట. దేనికోసం? కేటీఆర్ ఓన్స్ మెనీ ఫ్యాక్టరీస్ విచ్ గాట్ ఇల్లీగల్ పర్మిషన్స్. చలో, రుణమాఫీ గురించి మాట్లాడండి. వాట్ అబౌట్ గోపనపల్లి దగ్గుబాటి ఇష్యూ అండ్ కబ్జా, ల్యాండ్ కబ్జా? అది గవర్నమెంట్ చెప్పాలా? మనం వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చినాం. దాదాపు 180 ఎకరాల ప్రాంతము సురేష్ బాబు, వెంకటేషు, ఇంకా ఈ మరి జనార్దన్ రెడ్డి, వీడు అందరు కలిసి 180 ఎకరాలు పేదల 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 100 గజాలు 200 గజాల ప్లాట్స్ని మొత్తం మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద మార్చుకొని బ్లూ షీట్ పెట్టి కబ్జా చేశారు. ఒక్కని కూడా సిగ్గులేదు. కనీసం అరే మా మీద ఇంత దారుణంగా వార్త వచ్చింది, కనీసం దాని మీద రెస్పాండ్ అవ్వాలన్న సోయి కూడా వాళ్ళకి లేదు. గవర్నమెంట్ కూడా ఏముంది, మేము ఉన్నాం కదా, మీకేమి ఇబ్బంది. దొంగలకి సద్దులు కట్టేటోళ్ళే ఈ వీళ్ళంతా. కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అన్న రేవంత్ రెడ్డి చెప్పాలి ఆ మాట. ఈ రోజు నుంచి ఆంధ్రాలో డిఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందట. గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ప్రభాకర్ రావు వచ్చిండంటున్నారు, రాలేదంటున్నారు, ఇక ఇవాళ రేపు అంటున్నారు. ఏదేమైనా ప్రభాకర్ రావు హాజరు కావాల్సిందే, తప్పదిగా. రఘునందన్ రావు కబ్జా గురించి మాట్లాడినాం ఆల్రెడీ. చౌదరపల్లి మాట్లాడినాం ఆల్రెడీ. అందుకే ఈ గవర్నమెంట్ మీద బాధ్యత ఎక్కువగా ఉన్నది. ఎవరెవరైతే ఈ అసైన్డ్ భూములలో ఉన్నారో ఒకటే ఒక లైన్ పెట్టాలి. అసైన్డ్ భూములు కనుక వేరే వాళ్ళ చేతిలో ఉంటే, దళితులు కాకుండా వేరే వాళ్ళ చేతిలో ఉంటే అవన్నీ మేము వెనక్కి తీసేసుకుంటాం. అది ఉండాలి కదా, అంతే. Mr. Raghu bro, can you please add some time on law and constitution related information ata tapakunda. చలో, రిజర్వేషన్స్ గురించి మాట్లాడాలి అన్న. బిచ్చగాళ్ళకి వేసినట్టు ఒక డిఏ ఇస్తుండట. నన్ను ఘోషణ లేదంటున్నాయా బాబు, మళ్ళీ అది కూడా అడిగారు. అది వచ్చిన తర్వాత వచ్చింది అనుకోవాలి. అది కూడా మీరు అడిగే ప్రశ్నకు ఎవరైనా పట్టించుకుంటారా? చెప్పడానికి ఏమీ లేదు. పట్టించుకోకపోతే మీరు వింటున్నారు కదా, ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోదా అంటే, ఇక వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి ఎవరు మాట్లాడకపోతే
విషయాలు ఎట్లా బయటకు వస్తాయి? అట్లీస్ట్ ప్రజలకైనా ఒక అవగాహన రావాలి కదా. ప్రజలకి మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అయిన పోతే ఒక పరిస్థితి ఇట్లా ఉందన్న ఒక 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 ఇదన్న ఉంటుంది కదా. వాళ్ళు అట్లే ఉంటారు బ్రదర్. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మా చేతిలో పోలీసు ఉన్నారు, మా చేతిలో వ్యవస్థ ఉన్నది, ఇంకా 5 ఏళ్ళకి ఎలక్షన్. ఎప్పుడైతే జనాలు వీటన్నిటి మీద మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే మా గవర్నమెంట్ ఈ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తున్నది, ప్రజలు మా మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, అది మా పొలిటికల్ డ్యామేజ్ కారణం అవుతుంది అనుకుంటారు, అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఆ ప్రయత్నం మనం చేయాలి. గ్రామ పంచాయతీ ఉద్యోగుల గురించి మాట్లాడండి. అసైన్డ్ భూములు దళితుల నుంచి నాయకుల చేతుల్లోకి పోతున్నాయి. వాస్తవం ఇది. మన హక్కుల గురించి మాత్రమే ప్రశ్నిస్తాం. విద్యా వైద్యానికి నిధుల గురించి మనం మాట్లాడడం. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు మాత్రమే అందే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ప్రభుత్వ పథకాలపై పరిశీలన జరగాలి. తిరుమల రెడ్డి గారు ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉన్నది. మీరు చాలా కష్టపడుతున్నారు, కానీ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలు చేస్తాయి అంతే. వాళ్ళు ఏం చేసినా మనం ఆపేదైతే లేదు కదా, ఉండదు. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ మార్వాడీస్ ఇన్ తెలంగాణ? మరీ డేంజరస్గా ఉన్నది పరిస్థితి ఇది. ఎందుకంటే మీరు ఈ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరం పోయినా ఓ మార్వాడి షాప్ ఉంటున్నది. విపరీతంగా విస్తరించింది ఆ కల్చర్. అయితే చాలా దారుణంగా ఉన్నది. చలో, బీసీ రిజర్వేషన్ అమలు చేసే జాబ్ క్యాలెండర్ అలాగే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ 42% రిజర్వేషన్స్ అమలు చేసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయనైతే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు కేంద్రము ఆ బిల్లులని ఆమోదించాలి. అక్కడ వాళ్ళు అమలు చేస్తారా, ఆమోదిస్తారంటే వాళ్ళు అంటున్నారు 2027 ఫిబ్రవరి కల్లా మేము జనగణనతో పాటు కులగణన చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సరే, అంతకుముందే అట్లీస్ట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకైనా ఆ ప్రయత్నం చేయాలి. సుప్రీంకోర్టులో 50% క్యాప్ పోయేలాగా, లేకపోతే గవర్నమెంటే ఇనిషియేట్ తీసుకొని బిల్లు పాస్ చేసింది కాబట్టి అమలు చేస్తే సరే. ఇన్ కేసు ఒకవేళ కోర్టుకు పోతే అప్పుడు చూసుకుందాం. ఫస్ట్ అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసి ఎలక్షన్స్ పెట్టేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆ ప్రయత్నమైనా చేయాలి గవర్నమెంట్. మరి చేస్తారా చేయరా చూడాలి. సర్పంచ్ అభ్యర్థులు ఆల్రెడీ స్టార్ట్ చేసిరట డబ్బు ఖర్చు పెట్టడం. చేసిరు ఆల్రెడీ, దుకాణం స్టార్ట్ అయింది అప్పుడే. ఎవరెవరు ఏంది కథ అనేది ఒక 3 నెలల కిందనే స్టార్ట్ అయింది. మధ్యలో ఆపేసిరాము. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేటట్టు లేదురా నాయన అని.